వర్షాకాలం దుక్కులు దున్నడం మొదలైంది. హై ఫ్రెండ్స్, పొలం పనులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఊర్లో వర్షాకాలం మొదలైంది, అంటే ప్రతిదానం మొదలైంది. వర్షాకాలం దుక్కులు దున్నడం మొదలైంది అని నేను చెప్తున్నాను. ఇలా దుక్కి ముందు ఎందుకు దున్నుతారంటే, నాటేసే ముందు కేజీవీలు వేస్తారు. కేజీవీలు వేసే ముందు ఇలా ఒక్కసారి దున్ని పెట్టడం వల్ల అప్పటికి తూకం పెద్దగా అయిన తర్వాత దున్నేటప్పుడు టైం తక్కువ అవుతుంది. బండికి ఎలాంటి వెయిట్ పడదు. ఒక్కసారి దున్ని పెట్టడం వల్ల ఎంతో మేలు. అందుకోసమే ప్రతి రైతు ఇలాగా ఉట్టికి ఒకసారి దున్నడం జరుగుతుంది. మా వద్దే కాదు, మా తెలంగాణ మొత్తం ఇలాగే చేస్తారు. ఇంకా వేరే స్టేట్ కోసం మాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం మా సైడు వర్షాకాలంలో ఒక్కసారి ఇలా దున్ని ట్రాక్టర్తో పక్కన పెట్టేస్తారు. తర్వాత వర్షాలు మొదలైన తర్వాత తూకం పోయడం జరుగుతుంది. 20 నుంచి 28 రోజుల మధ్యలో తూకం పెరుగుతుంది. అప్పుడు దాన్ని తీసి నాటేయడం జరుగుతుంది. దానికన్నా ముందు కేజీవీల్ అంటే ట్రాక్టర్కి ఈ పయ్యలు తీసేసి ఇనుప పయ్యలు బిగించడం జరుగుతుంది. దాంతో దున్నడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఉండాలని ఇలా ట్రాక్టర్తో ఒకసారి దున్నడం జరుగుతుంది. కానీ ఇలా దున్నడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఎలా అంటే, గంటకి ఇప్పుడు ఇలా దున్ననీకి 1000 రూపాయలు తీసుకుంటారు. అదే ఇలా దున్నకుండా ఇలా మామూలుగా ఉన్న పొలాన్ని గంటకి బురదలో కేజీవీలతో దున్నిస్తే 1400 తీసుకుంటారు. ఇలా దున్నించడం వల్ల 2 సార్లతోనే నాటేయడం జరుగుతుంది. 2 సార్లు అంటే 2 సార్లు అంటే ట్రాక్టర్ ఇలా పొడవుగా వెళ్తుంది కదా, పొడవుగా మొత్తం దున్నిన తర్వాత అడ్డం దున్నితే 2 సార్లు అవుతుంది. అది కేజీవీలతో చేయిస్తారు. అప్పటికి అప్పుడు టైం తక్కువ కావాలంటే ఫస్ట్ ఇలా దున్ని పెట్టుకోవాలి ముందు. వర్షాకాలంలో, ఎండుకాలం యాసంగి అవసరం లేదు, అప్పుడు ఈజీగానే వస్తుంది. ఓన్లీ వర్షాకాలమే ఇలా అవుతుంది. దానికోసమని ముందుగా దున్ని పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు. సైడ్లు మూలలు వేయడం జరుగుతుంది. అంటే మూలలు సరిగా రావన్నమాట. తర్వాత లాస్ట్లో అంతా సెట్ చేసుకొని మొత్తం దున్నడం అయిపోయాక 4 మూలలకు బండి వెనకకి వెళ్ళి మళ్ళీ దున్నుకొని రావడం జరుగుతుంది. ఇది మా పక్క పొలంలో వాళ్ళు దున్నడం జరిగింది ఈరోజు. దాని వీడియో షూట్ చేశాను. ఇలా దున్నినప్పుడు కంపల్సరీ కొంగలు ఎక్కడ ఉన్నా వచ్చేస్తాయి ట్రాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆ దున్నడం వల్ల లోపల ఉన్న ఎర్రలు కానీ పురుగులు కానీ వాటికి ఆహారంగా దొరుకుతుంది కాబట్టి అవి రావడం జరుగుతుంది.
బండి రివర్స్ వెళ్ళి వచ్చింది అంటే అక్కడ మూలలు వేసుకుంటుంది అనమాట. మూలలు అంటే 4 మూలలకు 4 సార్లు ఫస్ట్ దున్నుకొని వచ్చినాక లాస్ట్లో అవి కవర్ చేసుకుంటారు. మూలలు సరిగా రావని మళ్ళీ వెనకకి వెళ్ళి ముంగడికి వచ్చి అవి వేయడం జరుగుతుంది, దున్నడం జరుగుతుంది. ఇది మా ఊరు బండి, యువ మహేంద్ర యువ 575 బండి ఇది. ఈ బండి అతను కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు. 2 years బండి 5 లక్షలకు తీసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోలు నేను పెడుతూనే ఉంటాను, పొలంకి సంబంధించిన వీడియోలు. పొలం పనులు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, ఇలా ఎంకరేజ్ చేయండి. కొత్త ఛానల్ 2 weeks నుంచి నేను వీడియోలు ఏవి చేయలేదు. అయిపోయింది ఆ గుంట, కింది దాంట్లోకి వచ్చేస్తుంది బండి. ఓవరాల్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా చూసుకొని